రఘుపతి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విధేయత విశ్వాసం చూపుతానని, దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రాష్ట్ర సీఎం సీతారామయ్య తన అల్లుడిని తన మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా తన తర్వాత ఆయన వారసుడిగా అల్లుడు రఘుపతిని ముఖ్యమంత్రిని చేస్తారన్న బలమైన సంకేతాలు ఇచ్చినట్లయిందని రాజకీయ పరిశీలకుల అంచనా. రఘుపతి గారు 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 అంబులెన్స్ పిలవండి, అంబులెన్స్. ఏం లేదు సార్, చిన్న దెబ్బే, తగ్గిపోతుంది, ప్లాస్టర్ వేసేస్తాను. డాక్టర్లు అలాగే అంటారండి. అయ్యి బాబాయ్ బాబాయ్ ఎంత పెద్ద అటాకింగ్ జరిగిపోయింది. ఇది ఖచ్చితంగా అపర్సనల్ పనేనండి సార్. ఈడా ఏడంత లేడు సార్ మీద రాయిస్ నిన్ను. నీ పేరేంటి? రామకృష్ణ. ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్ బి సెక్షన్ విండ్రిడ్ స్కూల్. ఈ రాయి ఇసిరింది నువ్వేనా? ఎందుకు ఇసిరావు? మిమ్మల్ని చూస్తే కొట్టాలనిపించింది. ఎందుకు కొట్టాలనిపించింది? ఏమో. రెడ్డప్పా మాట్లాడతాను. చూడు నాన్న, చిన్నపిల్లాడివి, రాళ్ళు ఇసరచ్చా? కాన్వెంట్లో చదువుకుంటున్నావు, బాగా చదువుకో. లైఫ్లో ఏదైనా గోల్ పెట్టుకో. గోల్ అంటే? గోల్ అంటే లక్ష్యం. అంటే నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉండేవాడిని, ఇప్పుడు మినిస్టర్ని, ఎప్పటికైనా సీఎం అవుదాం అనుకుంటున్నాను. అలా గోల్. ఓ అదా గోల్ అంటే. మీ గోల్ విన్నాక నాకు ఒక గోల్ వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏంటది? నేను ఎప్పటికీ సీఎం కాని, అదే నా గోల్. ఏంటి? మళ్ళీ కొట్టాడు. ఎవరనుకున్నావురా? అన్నా చచ్చిపోతానన్నా, అన్నా వద్దన్నా ప్లీజ్ అన్నా. సీను, దందా సీను. దండం పెడతానన్నా, ప్లీజ్ అన్నా, దండం పెడతానన్నా, ఇంకెప్పుడు చేయను. సీను, దందా సీను. సిటీలో ఉన్న డ్రగ్స్ దందా అంతా నాదే. పబ్లిక్ గా అమ్ముతా, పోలీస్ స్టేషన్ ముందు అమ్ముతా, అసెంబ్లీ ముందు అమ్ముతా, కాలేజీలో మొత్తం ఉన్న నెట్వర్క్ అంతా నాదే. యూత్ నెట్వర్క్. అలాంటి నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నీ పోతకొచ్చా. సినన్నా, మన కుర్రోళ్ళు వచ్చారు. సిటీ కాలేజ్ అన్నా, టీకేఆర్ కాలేజ్ అన్నా, ఎస్టీఆర్ కాలేజ్ అన్నా. వెరీ గుడ్. ఏఎన్ఆర్ కాలేజ్ అన్నా. సూపర్. నువ్వేంటి అన్నా? ఇదేంట్రా డ్రగ్స్ అన్ని వెనక్కి తీసుకొచ్చావు? ఏ కాలేజ్? డివిఆర్ కాలేజ్ అన్నా. డివిఆర్ కాలేజ్. మా కాలేజీలో డ్రగ్స్ అమ్మడానికి వీలేదన్నారన్నా. ఎవరు? రాకీ. రాకీ. ఎవడ్రా రాకే? రాకే కాదన్నా. నువ్వేనా రాకే? నువ్వేనా రాకే? నువ్వా రాకే? ఎప్పుడు చెప్పడేంట్రా? రాకే. హలో అన్నా. ఎవడాడు? రాకీ. రాకీ. ఇదిగా నాకొచ్చిన కోపానికి ఒకే గుద్దుకు చచ్చిపోయేవాడివి. చూడ్డానికి చిన్నపిల్లాడిలా ఉన్నావు కాబట్టి లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను. కింద పడి సారీ చెప్పే. చెప్పకపోతే ఒకటే గుద్దు, పుర్రె పగిలిపోద్ది. ఏడేంట్రా ఎంతున్నాడు? మహేష్ ప్రభాస్ మిక్స్ లాగున్నాడన్నా. నువ్వు నెత్తి మీద ఒకటి గుద్దేయన్నా. నా నెత్తి ఆడి మో మొలతాడు దాకా వచ్చింది.
ఆ నెత్తెప్పుడు దాకా లేనప్పుడు కొట్టాలా అదిగా బాబు రాకీ రాఖీ బాబు రాఖీ బాబు మన ఇద్దరం రాజీ పడ్డానికి ఏదైనా దారి ఉంటే చూపించరా అది కాదన్నా అసలు విషయం చెప్పనా ఆ. నిన్ను చూస్తుంటే జాలేస్తుందన్నా ఏ ఎందుకు నిన్న అమాయకుని చేసి ఆడుకుంటున్నారన్నా ఎవరు నన్ను అమాయకం చేసింది ఎవరు డ్రగ్స్ మాఫియా నిజమా నీకు ప్యాకెట్ మీద ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు 1 2 3 ఎన్నేగా? నీకెలా తెలుసు ఢిల్లీలో 20, హైదరాబాద్ లో 40, కోల్కతాలో 25. నిజమా చీటింగ్ అన్నా అవును. నువ్వు వెర్రి బాగులోడివి అదే నీకు 25% ఇస్తే 1 year లో ₹1 కోటి వెనకేసుకోవచ్చు తెలుసా. కరెక్టే థ్యాంక్స్ తమ్ముడు ఇన్నాళ్ళు చీట్ చేశారు యాదవల్ నన్ను ఇప్పుడు చూడు దందా సీన్ గడ్ తడగడ్డ చూపిస్తా నీ తడాక నువ్వు కాదన్నా నీ తమ్ముడు చూపిస్తాడు. ఎవడాడు ఎక్కడ ఉంటాడు నేనే అన్నా. తమ్ముడు అన్నా నువ్వు మనిషివి కాదు తమ్ముడు మనిషివి కాదు మనుషుల్లో దేవుడు తమ్ముడు నువ్వు ఆ, రా తమ్ముడు ఇదే ఆ నైజీరియా గల అడ్డ సిటీలో మన సపోర్ట్ లేకుండా వాళ్ళు ఏమీ చేయలేరని ప్రూవ్ చేసేయాలి ఇప్పుడు అంతే రా ఏ నైజీరియన్ తమ్ముడు మా తమ్ముడు ఎవరితను బయట వాళ్ళని లోపలికి తీసుకురాకూడదని తెలీదా? ఈ నా తమ్ముడు ఎందుకు వస్తాడో, నా తరపున మాట్లాడడానికి వచ్చాడు ఏం మాట్లాడతాడో, ఆ? మాకు 25% కమిషన్ కావాలి ఇతకపోతే ఎందుకు ఎవరు బొంబాయి ఢిల్లీ బెంగళూరు కలకత్తా అన్ని దగ్గర 25% ఇస్తున్నారు మాకేం ఇస్తున్నారు బొంగు 10% ఇస్తున్నారు మాకు 25% ఇస్తే సరే సరే లేకపోతే ఈ సిటీలో మీ డ్రగ్స్ కి నో ఎంట్రీ ఎలా చెప్పినప్పుడు అద్దరు కొట్టేసావన్నా. ఏయ్ నిన్నో సీను దందా సీను అన్నా పోయావా? ఇంక పోవాలే అయితే లే. ఎత్తాడు లేపేస్తాడు పడుంటే సేఫ్గా ఉంటాం హీరోలు మాత్రమే ఫైట్ చేయాలి మేము కమీడియన్స్ ఫైట్లు చేయకూడదు నువ్వు వెళ్ళి ఫైట్ చేయి మేము ఇలాగ పడుకునే ఉంటాం సరే నీ ఇష్టం. మొదటిసారి ఒక మనిషి మన ముందు నిలబడ్డాడు. వీడి చావు చూసి ఎవరైనా మనకెదురు తిరగాలి అంటే ఉచ్చాలు పోచుకోవాలి. కెలాం మీరిద్దరు అటు వెళ్ళండి. అయ్ బాబోయ్ Hey! Get up! Get up! Get up! Go! ఏంటి తమ్ముడు ఇదంతా 25% ఇప్పిస్తానన్నావు 0.5% కూడా రాలా 25% ఏంటన్నా జిఎస్టీతో సహా ఇప్పిస్తా. అవునా డ్రగ్స్
డ్రగ్స్ దందాను పట్టించిన యువకుడు సిటీలో ఉన్న డ్రగ్ మాఫియా అడ్డలకు వెళ్లి డ్రగ్స్ ను సప్లై చేస్తున్న నైజీరియన్స్ తో పోరాడి వారిని పోలీసులకు అప్పగించిన ఆ పోరాట వీరుడితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. దందా సీన్ ఇప్పుడు మనతో ఉన్నారు సార్, దానిపైన మీ కామెంట్. చేయించేదెవరు, చేసేదెవరు? సార్, పోలీస్ డిపార్ట్మెంట్ మీకు 50 లక్షలు బహుమతిగా ఇచ్చిందంట, దానిపైన మీ కామెంట్. ఇచ్చేదెవరు, తీసుకునేదెవరు? 50 లక్షలు. థ్యాంక్ యూ గురుగారు. సిద్ధు ఏమైందిరా? సెకండ్ ఇయర్ మన కాలేజ్ బ్యూటీ క్వీన్ శ్వేత క్యాంటీన్ దగ్గర ఎదురొస్తే చూశాను. తల దించు. మా శ్వేత మేడం కళ్ళు అప్పగించి చూస్తారా? చూడాలి. వన్ మినిట్ మ్యామ్. ఎస్, ఇక్కడ శ్వేత ఎవరు? నేనే. అయితే ఏంట్రా? ఏంట్రా నా? ఏంట్రా? ఏమే నువ్వు పెద్ద కాలేజ్ బ్యూటీనా? నిన్ను చూస్తేనే కొట్టిస్తావా? నిన్నే. అవును, కొట్టిస్తాన్రా. ఏం చేస్తావ్? నువ్వేమన్నా పెద్ద పిస్తావా? నువ్వు నా జోలికొస్తే నీ గతి కూడా అంతే. అయితే ఒక బెట్. రేపు ఉదయం 10 గంటలకి మన కాలేజ్ క్యాంపస్ లో అందరూ చూస్తుండగా నీకు లిప్ టు లిప్ కిస్ ఇస్తా. 24 అవర్స్ ముందే చెప్తున్నా. ఎంతమంది బాడీ గార్డ్స్ తెచ్చుకుంటావో తెచ్చుకో. నీకు కిస్ మాత్రం ఫిక్స్. ఇట్స్ ఎ ఛాలెంజ్. అదిగో రాకీ వచ్చేస్తున్నాడే. రాణి, నా పవర్ ఏంటో వాడి పవర్ ఏంటో తేలిపోతుంది. శ్వేత బాడీ గార్డ్స్ లేకుండా వచ్చిందిరా. ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారా? ఏంటి ఇది? ఇది ముద్ద అడుగుతుంది. అప్పుడెప్పుడో ఇంగ్లీష్ సినిమాలో చూశాను, ఈ మధ్య అర్జున్ రెడ్డిలో చూశాను, ఇప్పుడు డైరెక్ట్ గానే చూస్తున్నాను.